అప్కమింగ్ ప్రోమోలో క్షుద్ర శృతి నీలాంబరి వాళ్ళతో చేతి కలుపుతాడు. వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎలాగైనా సరే ఆత్మలింగం సంపాదించాలని అనుకుంటారు. అలాగే అక్షర వాళ్ళని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో ఉన్న నీలాంబరి వాళ్ళు చేస్తున్న యజ్ఞాన్ని చెడగొట్టాలని చెప్పి ప్రయత్నిస్తారు. అప్పుడు శృతి వాళ్ళతో క్షుద్ర ఏం చెప్తాడంటే, వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ కనుక మీరు తీసుకొచ్చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న శక్తి దూరం అయిపోతుంది, అలాగే శివుని నామాలు లేకపోయినా సరే యజ్ఞం ఫలించదు అని చెప్పి అన్నంతో బ్యాగే కదా తీసుకొచ్చేస్తా అని చెప్పి శృతి అంటుంది. అక్షర అరవిందులు యజ్ఞంలో కూర్చొని వాళ్ళు స్వయంగా యజ్ఞాన్ని జరిపిస్తూ ఉంటారు. పంతులు గారు మంత్రోచ్చారణ జరిపిస్తూ ఉంటారు. అప్పుడే శృతి దొంగచాటుకు వచ్చి బుజ్జి పక్కన ఉన్న ఆత్మలింగం ఉన్న బ్యాగ్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది చాటుగా. అప్పుడు పంతులు గారు, అమ్మ ఆ శివుని నామాలు ఇవ్వండి అని చెప్పి అనేసరికి బుజ్జమ్మేమో సరే పంతులు గారు, బుజ్జి నీ దగ్గరున్న ఆ శివుని నామాలు ఇవ్వమ్మా అని అనేసరికి బ్యాగ్ కోసం చూస్తుంది బుజ్జి. అక్కడ బ్యాగ్ కనిపించకపోవడంతో బుజ్జమ్మ బ్యాగ్ కనిపించట్లేదు అని అనేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే శృతి వాళ్ళ బ్యాగ్ తీసుకొని వెళ్ళడం బుజ్జి చూస్తుంది. దాంతో అరవింద్ నాన్న వాళ్ళు బ్యాగ్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు అని అనేసరికి అరవింద్ ఏమో లేవబోతూ ఉంటే పంతులు గారు, బాబు నువ్వు లేవకూడదు, కంటిన్యూస్గా హోమంలో నెయ్యి వేస్తూనే ఉండాలి అని పంతులు గారు అనడంతో అరవింద్ హోమంలోనే కూర్చుంటాడు. దాంతో అశ్విన్ ఆ దొంగల్ని పట్టుకోవడానికి పరిగెడుతూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే కాళ్ళకి ఏదో అడ్డం తగులుకొని కింద పడిపోతాడు. దాంతో అశ్విన్ చాలా బాధపడుతూ ఉంటే అది చూసి అక్షర, అరవింద్ వాళ్ళందరూ కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆ శివుని నామాలు కనుక అలంకరించకపోతే యజ్ఞం ఫలించదని చెప్పి పంతులు గారు అనడంతో ఫలిస్తుంది, యజ్ఞం జరుగుతుంది అని అక్షర యజ్ఞంలోంచి లేచి ఆ దొంగలు పరిగెడుతూ వెళ్తున్న వైపు స్కూటీ వేసుకొని వెళ్తూ ఉంటుంది. మరి ఆ దొంగలు పట్టుకుంటుందా, ఆత్మలింగం దేవుని నామాలని స్వీకరిస్తుందా, యజ్ఞం ఫలించేలా చేస్తుందా, ఆత్మలింగం జాడని కనుక్కుంటుందా లేదనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.